గురుభ్యాం సభాయే నమః. అంబికావారి అష్టాదశ పురాణాల్లో 10వ పురాణమైనటువంటి మత్స్య పురాణాన్ని మత్స్యనారాయణుడు మనువుకి చెబుతున్నాడు. శౌనకాది మహర్షులు సూత మహర్షి ద్వారా విని తరిస్తున్నారు. అందులో శుక్రాచార్యుడు తన కుమార్తెకి దేవయానికి వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ ద్వారా అవమానం ప్రాణగండం కూడా వచ్చిందనే విషయం తెలియగానే ఆగ్రహావేశాలతో ఆ రాజాస్థానానికి వెళ్ళి, ఓయి రాజా, చేసిన ప్రతి పాపం ఇవాళ కాకపోతే రేపైనా అనుభవించి తీరాలి. వేసిన మొక్క కొంతకాలానికి ఎలా అయితే పెరిగి పెద్దదై పుష్పించి ఫలిస్తుందో అలాగే చేసిన పుణ్యపాపాలు కూడా క్రమక్రమంగా జీవితంలో అనుభవించి తీరాలి ఎవడైనా. ఇంతకాలం నాకు సేవకుడిగా ఉండి నా ఆశీస్సులు పొందుతూ మీ రాక్షసులంతా గొప్పవాళ్ళు అవుతారని నేను ఊహించాను. కానీ దానికి వ్యతిరేకంగా నా కుమార్తెకే అన్యాయం తలపెట్టారు. ఓయి వృషపర్వ, అంగిరస్సుని మనుమడు బృహస్పతి పుత్రుడు కథుడు నా దగ్గరకు విద్యాభ్యాసానికి వచ్చినంతకాలం వాడిని చంపడానికి ప్రయత్నం చేశారు. మీ ఈర్ష్య, మీ అసూయల వల్ల రెండవ కంటివాడికి తెలియకూడని రహస్యమైన మంత్రం కచుడికి తెలిసింది. తద్వారా దేవలోకమంతా వ్యాపించింది. అందరికీ తెలిసిపోయాక ఇంకా మంత్రానికి విలువ ఉంది. ఎవడికి వాడే బతికేటప్పుడు 10 మంది చేతిలో పడిన తర్వాత దాని విలువే తగ్గిపోయింది. చివరికి పోని దానిని సహించాను. ఇవాళ ఇక నీతో ఒక క్షణం కూడా ఉండడానికి వీలు లేని మహాద్రోహం చేశారు మీరంతా కలిసి. వారు దుష్టుడా, నా కుమార్తెని నీ కుమార్తె తన్ని వ్యవస్థను చేసి నూతిలో పారేసి చంపడానికి ప్రయత్నించింది. కనీసం ఆ కూతురు నువ్వు మందలించరా, ఏం జరిగిందని పట్టించుకోలా. కాబట్టి ఇక నేను నీ దగ్గర ఉద్యోగం వదిలేస్తున్నాను, రాజీనామా పత్రం రాసిచ్చేస్తున్నాను, నేను పోతున్నాను నా దారిని అన్నట్ట. అయితే ఇప్పటికి వల్లే మూర్ఖుడు కాదు, వృషపరువుడు జ్ఞాని. ఇప్పుడు చాలా చోట్ల సంస్థల్లో మేనేజ్మెంట్లు మూర్ఖత్వంతో ఉంటూ ఉంటాయి. ఆ రోజుల్లో అలాంటి మూర్ఖత్వం లేదు. జ్ఞాని కాబట్టి వృషపరుడికి తెలుసు ఒక గొప్పవాడు తన సంస్థలోంచి తప్పుకుంటే వాడికి ఆ సంస్థ ఎంత దెబ్బతింటుందో. అందుకని వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు. ప్రభో రక్షించు 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 బాబోయ్, నీవు సధర్మపురుడివి, అస్సలు అసత్యవాడని వాడివి, ప్రేమ తప్ప మరొకటి ఎరగనటువంటి వాడివి. అటువంటి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా స్వామి? నాకు నా రాజ్యానికి నువ్వే దిక్కు. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావంటే మేము ఇప్పుడంతా కలిసి సముద్రంలో దోకాలి. ఇదే పాపం ఆయన అన్నాడు. యద్యస్మాన్ అపహాయత్వం ఇతో యాస్యసి భార్గవ సముద్రం సంప్రవిశ్యామ నాణ్యదస్తి పరాయణం. తండ్రి శుక్రాచార్య, దేవతలు మమ్మల్ని అందరినీ ఓచముట్టుగా ఒకేసారి నాశనం చెయ్యాలి అనుకున్నారు ఒకప్పుడు. అప్పుడు నీ సహాయం వల్ల బతికాం. ఎన్నాళ్ళు మమ్మల్ని నీ మంత్రశక్తితో రక్షించావు. మేము ఎప్పటికప్పుడు చచ్చిపోతూ ఉంటే రక్షిస్తూ వచ్చావు. ఇవాళ నీ దగ్గర ఉన్న మంత్రశక్తుల్లో మృత సంజీవుని విద్య వెళ్ళిపోయింది. ఇప్పటికే చేజేతులారా, మీ దగ్గర ఉన్న మంత్రం కాస్త మీ శిష్యుడికి ఇచ్చేశారు. ఇంకా మిగతా దివ్యశక్తులతోటే మీరు మమ్మల్ని రక్షిస్తారు. ఆ దివ్యశక్తులతో ఉన్న మీరు కూడా లేకపోతే ఇంక మేము అనాథలం అయిపోతాం. మేమంతా కలిసి సముద్రంలో దూకడం తప్ప మరొక మార్గం లేదని చెప్పాడు. ఇదిగో చెప్పాడు ఆయన సుస్పష్టంగా. సముద్రం సంప్రవిశ్యావా, మేము కట్టగట్టుకుని సముద్రంలో పడి చస్తాం. ఏ సునామీయో మమ్మల్ని లాగేస్తుంది అనగా ఆయన శుక్రుడు ఎవడికి మాత్రం మండదు. శుక్రుడు తప్పే ఉంది. కూతుర్ని తీసుకెళ్ళి ఏమో నూతిలో పారేస్తే అతి కష్టం మీద బతికి బట్టగట్టింది. మరి అందుకని ఆ ఆగ్రహంతో అన్నట్ట, సముద్రం ప్రవిశద్ధం వా దిశో వా
వ్రజతాసురాగా దుహితుర్నా ప్రియం శ్రోతుం శక్తోహం దయితాహిమే. మీరంతా సముద్రంలో ప్రవేశించండి, నేను పట్టించుకోను. దిక్కులు చివరికి పారిపోండి, ఐ డోంట్ కేర్. కట్టగట్టుకుని మరో తోటికి పోండి, నాకు అనవసరం. నాకు అత్యంత ప్రాణం. నా భార్య పోయిన దగ్గర నుంచి కంటికి రెప్పలా చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చాను నా కుమార్తెని. అన్ని శక్తులుండి కూడా నా భార్యను నేను రక్షించుకోవాలా. నా సొంతానికి ఎప్పుడూ నా మంత్రశక్తులు వాడలా. నిజంగా ఈ విషయంలో శుక్రుడిని మెచ్చుకోవాలి మనం. లోకంలో రాక్షసుల్ని బతికించాడు కానీ చచ్చిన తన పెళ్ళాన్ని బతికించుకోలేదట ఆయన. తనకి కానీ తన కూతురికి కానీ తన మంత్రశక్తిని ఏనాడు వినియోగించలేదు ఆయన. శిష్యులకు ఉపయోగించాడు ఆయన. శిష్యులే లోకం, శిష్యులే సమస్తం అనుకుని మీకోసం నా దివ్యశక్తులన్నీ ఉపయోగించి మిమ్మల్ని రక్షిస్తూ వచ్చాను. అటువంటిది నా కుమార్తెకు అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. ముష్టెత్తుకునే బ్రాహ్మణుని నీ కూతురు నన్ను తిట్టి, నా కూతుర్ని కొట్టి పట్టి నూతిలో విడిచిపెట్టి మారు మాట్లాడకుండా వెనక్కి వచ్చేస్తే అది కూడా పట్టించుకోలేదు నీవు. కాబట్టి నువ్వు ఏం చేసినా నాకు అనవసరం, నేను ఇక్కడ ఉండను కాక ఉండను అన్నట్ట. వృషపరుడు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నాడు. గురుదేవా, గురువు ఆగ్రహిస్తే ఎవడు ఈ సృష్టిలో నిలబడగలడు? బ్రహ్మదేవుడు ఆగ్రహిస్తే ఆ ఆగ్రహం నుంచి గురువు రక్షిస్తాడు. శివుడు ఆగ్రహిస్తే గురువు కాళ్ళ మీద పడితే ప్రాయశ్చిత్తం చెబుతాడు. విష్ణు ఆగ్రహిస్తే గురువు గారు ఏదో ఒక దివ్య మార్గాన్ని ఉపదేశించి ఆ కోపం నుంచి రక్షిస్తాడు. త్రిమూర్తుల ఆగ్రహం నుంచి రక్షింపబడ్డానికి గురువు ఉన్నాడు, కానీ గురువుకి ఆగ్రహం వస్తే ఈ సృష్టిలో ఎవడూ కాపాడలేడు. అటువంటి గురుదేవుడివి. నా రాజ్యం నీది, దేహం నీది, నా కుమార్తె నీది, నా ఐశ్వర్యం మొత్తం నీది. యత్కించిచ్చాసురేంద్రాణం విద్యతే వసుభార్గవ భువి హస్తి గవాస్యంచ తస్యత్వం మమ చేశరగా. ఇదిగో నేను పంచభూతాల సాక్షిగా నీతో ఒక మాట అంటున్నా. ఏనుగులతో, గుర్రాలతో, మహాసైన్యంతో, ఇంక ఎన్నెన్నో ఐశ్వర్యాలతో ఉన్న ఈ యావత్ రాక్షస రాజ్యానికంతటికీ నేను రాజుని. అయితే నాకు నా కూతురికి నువ్వు రాజు. కాబట్టి వీటన్నిటి మీద ఆధిపత్యం నీదే. నా కూతురు తెలియక మా నాన్న దగ్గర మీ నాన్న చేతులు కట్టుకుని నిలబడవలసిన ముష్టివాడని తిడితే తిట్టచ్చుగా, కాదు మూర్ఖురాలు. దానితో సైతంగా మేము నీకు దాస్యం చేస్తాను, నీ కాళ్ళు కడుగుతాం, నెత్తిమీద చల్లుకుంటాం, పూజిస్తాం. ఈ సమస్త ఐశ్వర్యం నీదే. దీనిని పిబ విహర రమస్వ భుంక్ష భోగాన్ అన్నాడట. వీటితో నువ్వు అనుభవించు, హాయిగా భోంచేయి, తిరుగు, త్రాగు, స్వేచ్ఛగా మమ్మల్ని ఆజ్ఞాపించు, అంతేగాని మమ్మల్ని వదిలిపెట్టిపోతాననకు. ఒక పుణ్యాత్ముడైన గురుదేవుని అనుగ్రహం లేకుండా ఈ సంసారం అనే సముద్రం దాటి మేము బయటపడలేం. ఇందులోంచి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈదలేం. తండ్రి నువ్వే దిక్కు రక్షించు. కొంచెం చల్లబడ్డాడు శుక్రుడు. నేనైతే చల్లబడతానయ్యా, కానీ అవమానం జరిగింది కూతురికి. నువ్వు ఇప్పుడు నాతో అన్న మాట వచ్చి నా కూతురు దగ్గరను, అప్పుడు ఆవిడ ఒప్పుకుంటే నేను ఇక్కడే ఉంటాను. యత్కించదస్తి ద్రవిణం దైత్యేంద్రాణం మహాసురాః తస్యేశ్వరోస్మి యదితే దేవయానీ ప్రసాద్యతాం. రాక్షసరాజ, ఇంకా తక్కినటువంటి రాక్షస వీరులారా, మీరన్నట్టుగా ఈ దైత్య ద్రవ్యానికి నేనే ప్రభువునైతే, మీ అందరికీ నేను నిజంగా గురువుని, అధిపతిని అని మీరు భావిస్తే ఇప్పుడే నాతో పాటు వచ్చి దేవయానిని బతిమాలుకుని ఈ విషయం ఆమెతో చెప్పి నేను ఇక్కడ ఉండేందుకు ఆవిడ అనుజ్ఞను స్వీకరించండి అనగానే, నడవండి గురువు గారు అన్నారు. అంతా కలిసి గంగా జలాలు పుచ్చుకున్నారు, బంగారు పళ్ళాలు పుచ్చుకున్నారు, హారతి పళ్ళాలు పుచ్చుకున్నారు, విసనకర్రలు, నెమలేకల విసనకర్రలు పుచ్చుకున్నారు, ఇంకా రకరకాలైనవన్నీ పుచ్చుకున్నారు. పుచ్చుకుని శుక్రాచార్యుడు వెంట బయలుదేరారట. ఎంత మారు మాట్లాడకుండా వేగంగా బయలుదేరారట. తతస్తు త్వరిత శుక్ర సరాజ్ఞానము మాయ. మహావేగంగా త్వరితులై ఆలస్యం చేస్తే ఏమవుతుందోనని బయలుదేరారు. వృషపరువుడితో కలిసి దేవయాని ఉన్న చోటికి వచ్చారు.
పుత్రి నువ్వు అదృష్టవంతురాలివి. రాజుగారు నీ మాట అంగీకరించాడు అన్నట్ట శుక్రాచార్యుడు కూతురుతో. దేవయాని తండ్రి నువ్వు అండం కాదా మాట, ఆ రాజుని అనమను, శర్మిష్ఠని అనమను. నువ్వేమో చేతులు కట్టుకుని నిలబడితే నెల వచ్చేసరికి జీతం ఇచ్చేటటువంటి మహారాజు ఆయనట, మనం ముష్టివాళ్ళంట. అటువంటి ముష్టివాళ్ళకి పౌరుషం ఉండకూడదని, వాళ్ళ బట్ట కట్టకూడదని పదే పదే అన్నది. ఆ మాటలో సోలాల్లా ఈటెల్లా మనస్సులో గుచ్చుకుని ఉన్నాయి. అంచేత అభిమానవతి అయినటువంటి ఏ స్త్రీ అయినా సరే తనకి జరిగిన అవమానాన్ని క్షమించలేదు. అంచేత ఆ రాజుగారే వచ్చి కాళ్ళ మీద పడితేగా నేను ఒప్పుకోనది. అది పట్టుదలంటే. వృషపరుడు వచ్చేశాడు. దేవయాని, గురువుగారికితో చెప్పిన మాటే నీతో చెబుతున్నాను. ఈ రాజ్యం నీది, ఈ ఐశ్వర్యం నీది, నా కూతురు నేను మేమే నీ దాసులం. పొరపాటును కూడా నా కూతురు అన్న మాట మనస్సులో పెట్టుకోవద్దు. ఒక్క చిరునవ్వు నవ్వి గురువుగారిని ఇక్కడ ఉండని తల్లోయ్, నువ్వు ఏది కోరితే దానిని నెరవేరుస్తాను, అది ఎంత దుర్లభమైనా పర్వాలేదు. కులం మొత్తం రసాతలానికి పోని, జాతిర్యాతు రసాతలం గుణగణాస్తత్రాప్యధో గచ్చతి. నా జాతి పాతాళానికి పోయినా పర్వాలా, గుణగణాలు ఇంకా అధోగతికి వెళ్ళినా పర్వాలా, కానీ ఈ రాక్షసులకు ఐశ్వర్యము, ఈ రాజ్యం నిలబడాలంటే గురువు గారు అనుగ్రహం ఉండాలి. గురుద్రోహం చేసిన పరమ దుర్మార్గుల జాబితాలోకి నేను చేరను. అంచేత నువ్వేం కోరుకుంటే అది తీరుస్తా అనగా, దేవయాని నాకేం పెద్ద కోరిక లేదు మహారాజా. 2000 మంది దాసీలతో కలిసి ఈ శర్మిష్ఠ నన్ను నూతిలో తోసేసింది. ఆ దాసీలు, ఆ శర్మిష్ఠ నాకు దాసీలు అయితే చాలు. నాకు దాసీలు ఇచ్చేయండి పెర్మనెంట్గా, అదే నా కోరిక. నేను ఎక్కడికి వెళితే అక్కడికి నాతో పాటు ఆవిడ వచ్చేయాలన్నమాట. దాసీలు అంటే వాళ్ళు ఈ ఊరి వరకే పరిమితం కాస్తమా, రేపు పొద్దున్న నేను పెళ్ళి అత్తారింటికి వెళ్ళిపోతే ఈ దాసీలు నాకు కూడా రావాలి. కోపం పరాకాష్ఠకెడితే దానివల్ల కూడా ఎంత నష్టం ఉంటుందో మళ్ళీ దేవయానం చూసి మనం నేర్చుకోవాలి. ఈ దాసీలు ఎక్కడికెడితే అక్కడ కూడా రావాలందే కానీ ఈవిడే తనకు మొగుడుతో పాటు పోటీ వస్తుందనే విషయం గ్రహించలేకపోయింది. అదనమాట, స్థాయి దాటకూడదు కోపం కూడా. అందుకే అనగా వృషపరుడు కూతురు పిలిచి, ఓయి శర్మిష్ఠ, అబ్బే కాదు దేవయాని దాసి, ఈ క్షణం నుంచే శర్మిష్ఠ, ఆమె యొక్క చెలికెత్తెలు వీరంతా కలిసి ఈ దేవయానికి దాసీలైపోయారు. అమ్మాయి, ఇంతకాలం వరకు నువ్వు నా కూతురువి, ఈ క్షణం నుంచి నువ్వు నీ పుట్టింటిని మరిచిపో, ఆవిడ దగ్గరికే వెళ్ళు, నిలబడితే నిలబడు, కూర్చుంటే కూర్చో, ఆవిడ ఏం చెబితే చెయ్యి, కూడా చేతులు కట్టుకుని సేవ చేసుకో. ఈ దేవయాని ప్రేరణతో గురువుగారే మమ్మల్ని వదిలేసినాడు, ఈ మొత్తం జాతే నశించిపోతుంది, నిమిషాల మీద పోతాం. అందువల్ల ఎట్టి పరిస్థితులలో కులనాశనం జరగరాదు గనక నీవు చేసిన తప్పుకి ఇదే ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తం చేసుకుంటే మరణానంతరం కనీసం మంచి లోకాలన్నా వస్తాయి నీకు. చూసారా, మరణానంతరం సద్గతులు వస్తాయన్నారు కానీ స్వర్గం వస్తాయని అంటలే ఆయన. అంత కోపం దేవతలంటే వాళ్ళకి, రాక్షసులకి. అంచేత దేవేంద్రలోక సుఖాలు అని ఆ మాట అనరు అన్నమాట కొంతమంది ఎట్టి పరిస్థితుల్లోనూ. అదో విచిత్రమైన సృష్టి రహస్యం అది. ఆ విధంగా కూతుర్ని దాస్యానికి అంగీకరింపచేయగా శర్మిష్ఠ, అలాగే నాన్న మీ మాట జవదాటను, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ఆమె ఏం కోరితే చేస్తాను, నా మూలంలో శుక్రుడు కానీ దేవయాని కానీ కోపించకూడదు, అప్పుడేదో నోటికి వచ్చినట్టు వాగా ఇప్పుడు చచ్చినట్టు అనుభవిస్తాను నేను. ఈ విధంగా తండ్రి ఆజ్ఞతో ఆ క్షణమే శర్మిష్ఠ తన చెలికెత్తులతో కలిసి దేవయాని దగ్గరికి వెళ్ళింది, కాళ్ళ మీద పడిపోయింది. ఈ క్షణం నుంచి దాసిని మా నాన్నగారు నీకు సమర్పించారు, నీవు ఏం చెబితే చేస్తాను. దేవయాని ఆనందపడిపోయిందిట. సరే అయితే బానే ఉంది, నువ్వు నాకు దాసీని అన్నావు, లోపల ఇంత ఆనందం కలుగుతున్నావు, తెప్పాలిగా, మరి ముందు తెప్పితేగా నాకు కసి తీరాలి. అందుకని ఆవిడ ఒక గొప్ప మాట ఉందట,
స్తవతో దుహిత చాకం. అదేంటి నువ్వు నాకు దాసివా? మీ నాన్నని పొగుడుతూ మీ నాన్న దగ్గర చేతులు కట్టుకునేవాడి యొక్క కూతుర్ని కదా నేను అందట. స్తవత అంటే పొగిడేటటువంటి, మీ నాన్నని స్తుతించి డబ్బు సంపాదించేటటువంటి ఒక ముష్టి బ్రాహ్మడు కూతుర్ని కదా నేను. యాచత ప్రతిగృహణతగా, ఎప్పుడు మీ నాన్న దగ్గరకు వెళ్ళి యాచించి సేకరించి బతికేవాడు కూతుర్ని కదా. స్తూయమానస్య దుహిత కథం దాసి భవిష్యసి. అందరి చేత పొగడ్తలు అందుకుని, మా నాన్న చేత మా చేత స్తోత్రాలు అందుకునేటటువంటి వాడి కూతురువి నువ్వు మాకు దాసి ఎలా అవుతావు అందట. ఆవిడంది, చచ్చిన పావును ఎందుకమ్మా చంపుతావు ఇంకాను? నా తండ్రి సుఖం కోసం, నా రాజ్యక్షేమం కోసం ఆ గర్వాన్ని విడిచిపెట్టేశాను, ఒప్పేసుకుంది. ఏ విధంగా అయినా కన్య తన పుట్టింటి పేరు నిలబెట్టాలి, పుట్టింటికి సుఖం కలిగించాలి, తండ్రికి ఆనందం కలిగించాలి. అందుకనే నా తండ్రి నీ దగ్గరికి పంపగానే వచ్చేసాను. ఈ క్షణం నుంచి నీకు దాసిని, ఇంకా పాత తెప్పుళ్ళొద్దు, నువ్వేం చెబితే చేస్తాను. నువ్వు ఎక్కడికి వెడితే అక్కడికి నీతో పాటు పొమ్మని మా నాన్నగారు అన్నారు. కాబట్టి రేపొద్దున వివాహమై నువ్వు అత్తవారింటికి వెడితే నీ వెనక్కి నేను వచ్చేస్తాను. వృషపరుడి కూతురు తనకి దాసి అయ్యాక దేవయాని తండ్రితో ఆనందంగా, తండ్రి ఇప్పుడు నేను సంతోషంగా మన ఇంట్లోకి తిరిగి వస్తా, మీతో పాటు పురంలో ప్రవేశిస్తా, మీరు పూర్వంలాగే ఆ రాజుగారు కొలువు చెయ్యండి, రాక్షసుల్ని రక్షించండి, మీ విజ్ఞానం మీ విద్యాబలం అమోఘం. ఏదో అనుకున్నాను, మీరు అలిగితే ఈ రాక్షస లోకం ఆకులమైపోతుందని గ్రహించాను. ఇలాంటి పండితుడి కడుపున పుట్టాలి, పుడితే ఎందుకు పనికిమాలిన వాళ్ళ కూతురే పుట్టడం కంటే అని తండ్రిని ప్రశంసించింది. శుక్రుడికి బ్రహ్మానందం కలిగింది. అమ్మాయ, ఇంతకాలానికి నా కూతురికి మళ్ళీ ఆనందం కలిగించాను. కూతురు బాధపడిపోతే ఆయనకి ఎంత బాధో, ఆ బాధంతా తొలగి బ్రహ్మానంద భరితుడయ్యాడు. తిరిగి వృషపరుడి పురంలో ప్రవేశించాడు. పూర్వంలాగే మళ్ళీ ఉద్యోగాన్ని యథాప్రకారంగా కొనసాగించారు. దేవయాని యయాతి గారిని రాజుగారికి పంపేసింది. తర్వాత తాను రాజుగారిని కౌరు పెడతానందిగా, మరి తన తండ్రి దగ్గరికి తీసుకొచ్చి పెళ్లికి అంగీకరింపజేస్తానని. రాజుగారేమో ఈవిడ కౌరు వస్తే కానీ రాకూడదని ఆయన వెళ్ళాడు. ఈవిడ కూడా రేపు కబురు పెడదామని కొద్ది రోజులు ఆలస్యం చేసింది. ఒకనాడు ఈ శర్మిష్టని, ఈ సేవకురాళ్ళని తీసుకుని తిరిగి అరణ్యానికి వెళ్ళిందిట. తాభిస్సఖీభిస్సహిత సర్వాభిర్ముదితా భృశం క్రీడంత్యోభిరతా సర్వా పిబంత్యో మధుమాధవే ఖాదంత్యో వివిధాన్ భక్ష్యాన్ విదశంత్యః ఫలాని చ పునశ్చ నాహుషో రాజా మృగలిప్సుర్ యదృచ్ఛయా. సరిగ్గా వీళ్ళు దైవవశాత్తు అరణ్యంలో తిరుగుతూ, వృక్షాల్లో నీళ్లల్లో విశ్రాంతి తీసుకుంటూ, పువ్వులు కోసుకుంటూ ఆనందంగా దేవయాని పెడుతోంది. ఈ చెలికెత్తులుగా దొరికారుగా, కాసేపు సరదాగా అనమాట. ఏమే ఆ పువ్వులు కోసుకురా అండం శర్మిష్టని, ఈ నీళ్లు బట్రా, ఈ తామరాకు బట్రా అని కాస్త పని చేయించుకుందట. చాలా కాలం తర్వాత హుషారు వచ్చిందనమాట. ఇంతకాలం పని చేసింది కానీ చేయించుకోలే. మొదటిసారిగా వింత అనుభవం. మహారాజపుత్రి తనకి దాసి అయిన ఆనందంతో తిరుగుతోంది. తిరిగి అదే సమయానికి అక్కడికి గొప్ప దివ్యమైన రథాన్ని ఎక్కి వచ్చాడు. సార్ధంబులైన రథంబుల వేయు ననమన్నూటిని కనకదామ సముత్తంగంబులైన మాతంగంబుల నన్నూటిని 10,000 దాసదాసీ జనంబులంగూడి విభ్రాజితుండై యదువంశస్థితుండగు యయాతి అచ్చోటికి చెచ్చెర విచ్చేసే ఆయన అక్కడ చిన్న ముక్క అన్నారు. యాదవ వంశం ఈ యయాతి మహారాజు గారి వల్లే పుట్టిందిట. అలా యాదవ వంశాన్ని స్థాపించబోయే యయాతి మహారాజు గారు 1800 రథాలతో, 400 ఏనుగులతో, 10,000 దాసదాసీ జనంతో, 900 గుర్రాలతో అరణ్యానికి సరదాగా వేటకొచ్చాడు. అలా వస్తున్న రాజుగారికి ఎదురుగుండా స్త్రీలు కనిపించారు. అరే అంతఃపుర స్త్రీలలో ఉన్నారు, అటువైపు మనం వెళ్ళకూడదు అనుకోబోతుండగా దేవయాని చూసి, మహారాజా సమయానికి దొరికావు, వెదుకంబోయిన తీవ కాల్తవిలే.
ఒక తీగ కోసం వెతుకుతున్నట్టు ఒకడు ఆ తీగనే ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతుంటే హఠాత్తుగా కాలికి ఏదో తగిలి పడిపోయాట. ఎవడరా ఇది కాలికి తగిలించాడు, ఈ తీగను చూస్తే దేనికోసం వెతుకుతున్నాడో ఆ తీగే తగిలింది కాలికి. ఇంకా వాడికి ఎంత ఆనందం చెప్పండి. దేనికోసం వెతికితే అదే కాలికి తగలడం అంటే అదనమాట. పడాల్లో ఒక ఆవిడ ఒకసారి ఒక ఇంటికి వెళ్ళా, మొగుడు మీద చాచి పెట్టింత మంచి చలివిడి, భలే చలివిడి కోట్టింది. ఆయన తప్పుకున్నాడు, అది వచ్చి నా నోట్లో పడింది, వచ్చింది ఇంత పళ్ళని నోట్లో. దెబ్బ తగిలింది అనుకున్నాను, తగిలితే తగిలింది, కానీ ఆ చలివిడి వద్ద మాత్రం భలే టేస్ట్గా ఉంది, కాస్త మంచి చలివిడి కాబట్టి. ఒక్కోసారి కొట్టేటప్పుడు మొగుడిని అలా కొట్టాలి, కొడితే గుర్తుపెట్టుకోండి. అంతేగాని మరీ అప్పడాల కర్రలతో వాడితో కాకుండా మంచి మెత్తని పూరీలు, ఆ పూరీలు కూడా తేనెలో కంటే నేతిలో అయితే బాగా బాగుంటాయి. అలాగా మెత్తగా ఉండేటటువంటి వాటిని అంటే ఆవడలు. ఈ ఆవడలు ఇలాంటివి పెట్టి కొట్టారనుకోండి, వాడు కాస్త ఆనందపడతాడు. కంట్లో మాత్రం కొట్టకండి ఆవడలు. ఏం చేతంటే పోపు పెట్టుంటుంది, అది కళ్ళల్లో పడిందంటే ఆ పచ్చిమిరపకాయ ఎంత మంట వచ్చేస్తుందో. ఈవిడికి బ్రహ్మానందం కలిగింది. దేనికోసం వెతుకుతున్నాను, ఆయనే దొరికాడు. మహారాజా వెళ్ళిపోయావు, ఎన్నాళ్ళ వరకు రాలేదు. ఈ యాతి మహారాజు గారు ఎంత చిత్రమైన వాడండి. ఆవిడెవరో గుర్తులేదా? నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో చూసిందే కదా. ఆవిడ ఎక్కడ పెళ్లి చేసుకోమంటుందో చేసుకోవడం మనసులో ఇష్టమే. శుక్రుడు ఎక్కడ తిడతాడో, పైగా ఈ పక్కనున్న పరివారానికి తానకి ఆవిడికి మధ్యలో స్నేహం ఉంది, ఏదో జరిగిందనే విషయం తెలియకూడదని నాటకం అన్నమాట. అందుకని ఎవరమ్మా నీవు అని అడిగట. ద్వాభ్యాం కన్యా సహస్రాభ్యాం ద్వే కన్యే పరివారితే గోత్రే చ నామనీ చైవత్వయో పృచ్ఛామ్యహం యతః. 2000 కన్యాముడులతో ఈ అరణ్యాలలోకి తిరుగుతూ ఉన్నటువంటి ఓ సుందరిమణి, నీవెవరివి, ఈ పక్కని చెలికత్తెలెవరు? మహారాజ్యా, ఎరిగి నన్నడుగా నేటికి, అన్నీ తెలుసుండి కూడా నన్ను అడుగుతావేమయ్యా, నీకు తెలియదా? ఇంత పూర్వం నీకోసారి చెప్పా, నీ జ్ఞాపక శక్తి అంత తక్కువేం కాదు, అయినా నా ద్వారా అడిగి తెలుసుకోవాలనుకుంటావు. కాబోయే భర్తగా ఆ మాత్రం చెప్పాలి. రాక్షస గురువు శుక్రాచార్యుడి కూతుర్ని దేవయానిని, ఆ రాక్షసరాజు వృషపరుడి కూతురి శర్మిష్ఠ, వీళ్ళంతా నా దాసీలు. ఇంత పూర్వం వీళ్ళు నన్ను నూతిలో తోస్తే ఆ నూతిలోని గోతిలో నుంచి నీ చేతిని ఊతంగా ఇచ్చి నన్ను పైకి తీసుకొచ్చావు. ఆ రకంగా నేను బతికి బట్టకట్టా. ఆ రోజే నువ్వు నాకు పాణిగ్రహణం చేస్తానని మాటిచ్చావు, చేసినట్టే. తర్వాత మా నాన్నగారితో వచ్చి మాట్లాడతానన్నావు, నేను మర్చాను, నువ్వు మర్చావు. ఇప్పటికి ఇంతకాలానికి వచ్చావు అనగా బాగానే ఉంది. నువ్వు చూస్తే సంస్కారం కలిగిన దానివి, అగ్నిహోత్రం లాంటి దానివి, మహాపండితుడు జ్ఞాని అయిన శుక్రాచార్యుడి కూతురివి. తన కనుబొమలులా ముడివేసినంత మాత్రం చేతనే సమస్త లోకాలని అల్లకల్లోలం చెయ్యగలిగేటటువంటి మహాప్రతిభ పాటవాలతో ఆరితేరినటువంటి శుక్రుడెక్కడా? ఏదో చిన్న రాజ్యాన్ని ఎలుకుంటున్న క్షత్రియుణ్ణి నేనెక్కడ? ఇంకేదైనా అడుగు, వివాహం అడక్కు. మీ నాన్నగారికి తెలిస్తే నా రాజ్యాన్ని ధ్వంసం చేసి పారేస్తాడు. ఆయన ఒక్క నీటి చుక్కని శాపంతో ఇలా జల్లాడా మీద ఇక ఎవరు ఆగరు అనగా, లేదు ప్రభో, మా నాన్న నా మాట కాదనడు. నా మాట కాదనకే కదా ఇదిగో ఈ వృషపరువుని బెదిరించి వాళ్ళ అమ్మాయిని నాకు దాసీగా ఇచ్చాడు. పైగా బ్రాహ్మణులకి క్షత్రియులకి పరస్పరం వివాహ సంబంధాలు ఇవాల్టివి కావు. పైగా వెర్రాడా, అసలు ఈ కులాలు మతాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని సాక్షాత్తు భగవంతుడే చెప్పుకున్నాడు. అంచేత ఈ వీటి మీద నాకు అట్టే నమ్మకం లేదు. ఎవరైనా సరే అందరూ శ్రీమన్నారాయణుడి యొక్క శరీరం నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్లే. ఇక్కడ చాలా గొప్ప చెప్పింది ఆవిడ. ఏకదేహోద్భవ వర్ణాహ, వర్ణములు 4 కానీ ఏకదేహోద్భవ, ఒకే విష్ణు శరీరం నుంచి పుట్టుకొచ్చాయి. అదే మనకేమిటి పురుష సూక్తంలో కానీ వేదంలో కానీ చెప్పారు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుడు ముఖం నుంచి పుట్టుకొచ్చాడు కాబట్టి శరీరం ఒకటేగా విష్ణువుది. చేతుల నుంచి క్షత్రియులు పుట్టుకొచ్చారు, వైశ్యులు ఊరువు నుంచి పుట్టుకొచ్చారు, తొడల నుంచి. పద్భ్యాగం శూద్రో అజాయిత, పాదాల నుంచి వాడు పుట్టుకొచ్చారు. ఇక్కడ అర్థం ఏమిటి
నిజానికి భగవంతుని శరీరములో ఒక వస్తువు ఎక్కువ, ఒక వస్తువు తక్కువ లేదు. మన శరీరంలో కూడా అంతే. ఏది లేకపోయినా మనిషి శరీరానికి లోటే కదా. నాకు ముఖం ఉందండి, కాళ్ళు లేవంటే వాడికి ఏమైనా విలువ ఉందా? కాళ్ళు ఉన్నాయండి, మొహం లేదంటే విలువ ఉందా? కాళ్ళు ఉన్నాయి, చేతులు లేవంటే ఉపయోగం ఉందా? నడుం నుంచి కింద భాగం లేదంటే విలువ ఉందా? అన్నీ కలిసిన సమగ్ర శరీరమే భగవంతుడు. అయితే ఎందుకు భగవంతుని ఈ పని చేయవలసి వచ్చింది? ఒకడు మంత్రం చదివి దైవాన్ని ప్రేరేపించాలి, ఒకడు తన శక్తితో రక్షించాలి. మంత్రం చదువుతూ కూర్చుంటారు. కార్గిల్ పోరాటానికి నేను రానని ఇంట్లో కూర్చున్నారనుకోండి, మీరందరూ కూడా అక్కడ వాళ్ళు వచ్చి మన గొంప తెంచుతారు. అక్కడ ఇదిగో ఈ బాహుబలం ఉపయోగించే క్షత్రియుడు కావాలి, అందుకే బాహువుల నుంచి పుట్టాడన్నారు. అక్కడ బాహువుల నుంచి పుట్టాడంటే ఉద్దేశం తన బాహుబలంతో రక్షించేవాడు అని అర్థం, అంతేగాని ఊరికే చేతుల్లోంచి పుట్టాడని కాదు, అంతనర్థం అది. ముఖం నుంచి బ్రాహ్మడు పుట్టాడు అంటే విద్యతోటే బతికేవాడు పూర్వము. అలాగే ఊరువుల నుంచి పుట్టాడు అంటే మొత్తం పురమును రక్షించేవాడు. గో, బ్రాహ్మణ, కుసీద, వాణిజ్యాదులన్నీ కూడా ఊరువులు అని పిలువబడతాయి. ఆవుల్ని రక్షించాలి, వ్యాపార ధర్మాదులు నిర్వర్తించాలి, ఈ పనులన్నీ చెయ్యాలి. అదే ఊరు శబ్దానికి అర్థం. కాబట్టి అందరం వెళ్ళి యుద్ధమే చేస్తాం, లేదా అందరం వెళ్ళి పురాణాలే చెప్పుకుంటామంటే మరి లోకల్లో ఇక భోజనం ఎవడు పెడతాడు? అంచేత వర్తకము, వాణిజ్యము, గో సంరక్షణ అంటే పాడి పంట, ఇది వైశ్యుల లక్షణము. ఇక పద్భ్యాగం శూద్రోజాయత, ఏ ధర్మమైనా సరే ధర్మం నడవాలంటే కాళ్ళ మీద నడవాలి. ఇప్పుడు కూడా ధర్మం 4 పాదాలు నడిచిందంటాం కానీ ధర్మం 4 చేతులతో నడిచిందని ఎవరు అనరు. ధర్మాన్ని నిలబెట్టేవాడు శూద్రుడు. సూత్ర శబ్దానికి అర్థం ఏంటో తెలుసా? అసలు కులాల్లో ఈ 4గింటికి ఒక అర్థం తెలిస్తే మనకి పిచ్చెక్కిపోతుంది. ధర్మమును నిలబెట్టుట అని అర్థం శూద్ర అంటే. అంచేత ధర్మం దేని మీద నిలబడింది? ఇవో శూద్రుడి వల్ల నిలబడింది. మంత్రం దేని వల్ల నిలబడింది? బ్రాహ్మడి వల్ల నిలబడింది. అలాగే గో సంరక్షణ, వ్యాపారం, వాణిజ్యం ఎవరి వల్ల నిలబడింది? వైశ్యుల వల్ల నిలబడింది. శత్రు సంహారం జరగబడి లోకాలు దేని వల్ల కాపాడబడ్డాయి? ఈ బాహువులు కృతమైనటువంటి రాజుల వల్ల, క్షత్రియుల వల్ల. ఈ విధంగా ఈ 4 సమానం. ఇందులో ఏది లేకపోయినా ఉపయోగం ఉంది. అసలు ధర్మ సంరక్షకుడు లేకపోతే రాజు ఏం చేస్తాడు? రాజుండి ధర్మం లేకపోతే ఈ గో వాణిజ్యాదులు ఏం జరుగుతాయి? ఇవన్నీ ఉండి మంత్రం లేకపోతే ఉపయోగం ఉంది, మంత్రం ఉండి 3 లేకపోతే ఉపయోగం ఉంది. ఈ రకంగా ఎంత చక్కని మాట ఉందో ఆవిడ చూడండి ఇక్కడ ఈ ఒక్క శ్లోకంలో. ఏకదేహోద్భవాః, ఒకే శరీరము నుండి పుట్టిన వారం. వర్ణాః చత్వారోపి వరాననే, అంచేత 4 కూడా వర్ణాలు అక్కడి నుంచే పుట్టాయి. ఈయన వెంటనే అన్నట్టు నిజమేనమ్మా, కాదని నేను అన్నో, కానీ క్రమక్రమంగా దూరం అయిపోయాం కదా మనం, కొట్టుకుని మీకు మీరే మాకు మేమే, వాడు గొప్ప వీడు ముప్పు వీడు తెప్ప అని చేస్తున్నాం కదా తల్లి. ఇప్పుడు మీ నాన్న ఏమైనా చెప్పిస్తాడేమో, వెర్రాడా మా తండ్రి మహాజ్ఞాని అలా చేయడు, నా మాట కాదని అన్నాడు. దేవయానందనమాట, రాజా అసలు పైగా ఎంతో పూర్వమే ఒకప్పుడు నాకు పాణిగ్రహణం చేసేసావు, నా చెయ్యొచ్చుకున్నావు, కాబట్టి ఇప్పుడు కొత్తగా పాణిగ్రహణం చేసేదంటూ ఏమీ ఉండదు. అది రైటేనమ్మా, నువ్వు అన్నమాట నిజమే, అయినా ఎందుకో నా మనస్సు అంగీకరించడంలా. అంగీకరించడం కాదు, కచుడు అని ఒక ఆయన వచ్చాడు, ఆయనని పెళ్లి చేసుకోమని నేను అడిగా. మా నాన్న శరీరం నుంచి పుట్టిన కారణం చేత ఆయన మా నాన్నకి కుమారుణ్ణి అన్నాడు. దాంతో కోపగించి నేను ఆయన్ని చెప్పిస్తే ఆయన నాకు ప్రతిశాపం ఇచ్చి నీకు బ్రాహ్మణుడు మాత్రం భర్త కాడు అని చెప్పించాడు. అందువల్లైనా నువ్వే నాకు మొగుడు అవ్వాలి నాయన, నా మాట విను. ఇంకోటి గుర్తుపెట్టుకో, కోరల నిండా విషం కలిగినటువంటి పాము కాటు వల్ల ఒక్కడే చస్తాడు. జ్ఞానుల మాట వినకపోతే దేశమే నశిస్తుంది. అటువంటి జ్ఞానం కలిగినటువంటి శుక్రుడు కూతుర్ని నేను అధర్మం చెప్పను, ఇది 100% ధర్మం. ఒకవేళ అధర్మం నేనే చెబితే పంచభూతాలు నన్ను నిన్ను గెలిపి చంపేస్తాయి అందట. అనగానే పైనుంచి పుష్పవర్షం కురిసిందిట ఆవిడ యొక్క తర్కానికి. అంటే ఆనాడు ఆవిడ వాదించిన దానిలో ధర్మం ఉంది, ఆవిడ ధర్మానికి అనుగుణంగా నడుచుకుందని అర్థం. ఆయన ఆనందించాడు. వెంటనే అయినా సరే నీ మాటకు అంగీకరించాను, ఇక మీ నాన్నగారి ద్వారా ఒక్కసారి అనిపించుకోవాలి, ఎందుకంటే మీ నాన్నంటే మాకంత భయం. పాము ఒక్కడే కరుస్తుంది, కరిచినవాడు ఒకడే చేస్తాడు. మీ నాన్న చెప్పించాడు మొత్తం కులం అంతా నశిస్తుంది. విషము కంటే విప్ర శాపానికి నేను భయపడతాను.
ఆయన ధర్మాత్ముడు, అన్నిటికంటే మించి కఠోర దీక్షతో యజ్ఞాలు చేసినవాడు ఆయన. అంచేది అక్కడికి వెడదాం అనగా అంతా కలిసి తండ్రి ఆశ్రమం దగ్గరకు వచ్చారట. వెంటనే యయాతి గారు శుక్రుడి కాళ్ళ నొక్కి మీద పడిపోయాడు. రాగానే ముందు పెద్దల పాదాల మీద పడాలి, నమస్కారం చేశాడు. ఆయనకి సంతోషం కలిగింది. దేవయానందట, తండ్రి రాజాయం నాహుషస్తాత దుర్గే మే పాణిమగ్రహీత్ నమస్తే దేహి మామస్మై లోకే నాణ్యం పతిం వృణే. ఈ రాజు నహుషుని కుమారుడు. ఎంతో పూర్వం శర్మిష్ఠ నన్ను కీకారణ్యంలో అతి భయంకరమైన ప్రదేశంలో పారవేసినప్పుడు, నూతిలో పారవేసినప్పుడు అందులోంచి చావకుండా రక్షించిన పుణ్యాత్ముడినే. అప్పుడు చేయూతనిచ్చాడు. మంచైనా చెడైనా సరే చేయూతనిచ్చి ఒక్కసారి నన్ను భారీగా సేకరించాడు. ఇక అతనే నా భర్త అని నిర్ణయించుకున్నాను. హాస్యానికైనా మెడలో తాళి కడితే తాళి తాళేట, దాన్ని ఎగతాళి చేయకూడదు అని శాస్త్రం చెబుతోంది. గాంధర్వం, బ్రాహ్మం, రాక్షసం, ప్రాజాపత్యం, పైశాచికం అని వివాహాలు ఉన్నాయి. ఇందులో ఎదురుగుండా ఒకరికొకరు సమ్మతమై చేతిని పట్టుకుని పాణిగ్రహణం చేస్తే దానిని కూడా గాంధర్వం అంటారు. అటువంటి గాంధర్వ వివాహం చేసుకున్నాడు ఆయన. ఒక విధంగా తాళి కడితే అది ప్రాజాపత్య వివాహం. వేదమంత్రాల సాక్షిగా తల్లిదండ్రులు కన్యాదానం చేసిన పెళ్ళైతే అది బ్రాహ్మ వివాహము అని పిలువబడుతుంది అన్నమాట. అంటే బ్రహ్మమంత్రాలు, వేదమంత్రాలతో జరిగింది. ఇది కాకుండా రాక్షస వివాహము అంటే పైశాచికం. అమ్మాయి నిద్రపోతూ ఉంటే బలాత్కారంగా వెళ్ళో తాళి కట్టేసి పెళ్లి చేసుకునే దౌర్భాగ్య వివాహాన్ని పైశాచికం అంటారు. ఆ పైశాచిక వివాహం వల్ల వచ్చేటటువంటి పుత్రులకి, పిండ ప్రధానాదులకి, కర్మలకి అధికారం లేదట. వాళ్ళు ఆ తండ్రి ఇంటి పేరిటికి అర్హులు కారు. వాళ్ళనే వృషలీ పుత్రులు అని కూడా పిలుస్తారు. ఒక్క పైశాచికం తక్కిన వివాహాలన్నీ కూడా వేద సమ్మతాలు. ఒక్క పైశాచికం మాత్రం వివాహ సమ్మతం అయితే అవుతుంది, ధర్మశాస్త్రం ఒప్పుకుంది, కానీ ఆ వివాహానికి సంపూర్ణ పవిత్రత లేదు పొమ్మని శాస్త్రం చెబుతున్నది. అలాంటి వివాహాలలో ఇతడు పాణిగ్రహణం చేశాడు. ఈ కారణం చేతనే ఇతడు నా భర్త, నీ అనుగ్రహం ఉంటే గాని, నీ ఆజ్ఞ ఉంటే గాని నన్ను సంపూర్ణంగా భారీగా సేకరించనంటున్నాడు. అందుకే తీసుకొచ్చాను అనగా వెంటనే శుక్రాచార్యుడు అనేసేట, వృతోనయా పతిర్వేర సుతయా త్వం మమేచ్ఛయా గృహాణే మాం మయా దత్తాం మహిషీం నకుషాత్మజా. శుక్రాచార్యుడు అన్నాడు, ఓ వీరుడా, నిన్ను నా కుమార్తె తనంత తానుగా వరించింది. నేను ఇష్టపడ్డా. ఈమెను నేను నీకే ఇచ్చేస్తున్నాను, తీసేసుకో. నీవీమెను గ్రహించు, రాణిగా చేసుకో, ఈమెను పెళ్లి చేసుకో. నేనే ఇస్తున్నాను కాబట్టి ఇక నీకు బెంగలేదు. ఈ నా కుమార్తెకి ఈనాటి నుంచి కూడా నీవే భర్తవు, సేకరించు, ఆమెను ఆనందపెట్టు. పూజ్య బ్రాహ్మణోత్తమ భార్గవ, నీ ఆజ్ఞ ప్రకారం పెళ్లి చేసుకోవడం వల్ల అధర్మ దోషం ఏమి ఉండదు కదా, వర్ణ సంకరం ఉండదు కదా. అలా వర్ణ సంకరం ఉండకుండా వరమయ్యి. ఎంచేతంటే గురువు ఏం చెబితే అది కర్తవ్యంట. నువ్వు చావు అంటే చావాలి, నువ్వేదన్నా చెబితే ధర్మమే, ఇంకా దానికి వ్యతిరేకంగా నడుచుకోను. ఎంచేతంటే అన్ని ధర్మాలు నీలోంచి వచ్చాయి, సమస్తం తెలుసున్నవాడివి కాబట్టి నువ్వు అన్నావు కాబట్టి నేను కాదని అన్నావు. నాకు వర్ణ సంకరం కానీ, అధర్మం కానీ, శీలదోషం కానీ ఏమీ ఉండదని ఒక్క మాట నువ్వు నేను నోడుతాను, నేను ఈ పెళ్లికి అంగీకరిస్తానన్నట్ట. నీకేమీ లేదు, ఇదే నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను, నేను చెప్పినట్టు నడుచుకో చాలు, నీ జీవితమే ధన్యం అనగా ఆయన బ్రహ్మానంద పడిపోయాట. పైపెచ్చు శుక్రుడు ఆయన చేతిలో స్వయంగా జలాన్ని పోసి, ఈ జలాన్ని తీర్థంగా సేకరించు, ఈ క్షణం నుంచి నువ్వు చేసిన పాపాలన్నీ తొలగిపోతున్నాయి. అధర్మాత్వాంచ మోక్ష్యామి వరం వరయచేప్సితం. అధర్మము నుంచి నీకు ఈ క్షణమే విముక్తి కలిగింది, నీ పాపాలన్నీ ఈ తీర్థంతో తొలగిపోయాయి, అదే నా మంత్ర ప్రభావము, సేకరించు. నాయన ఈ పెళ్లి చేసుకుని ఈ దేవయానిని ధర్మపత్నిగా సేకరించు, ఇది ధర్మమే, అధర్మం కాదు, ఈమెకు ఆనందం కలిగించు. ఈ పక్కన చెలికెత్తెలతో పాటు నా కూతురు వస్తుంది, కానీ ఒకటి గుర్తుపెట్టుకో,
ఈ నా కూతురికి బాధ కలిగించి ఈ చెలికెత్తల్లో మరో వివాహం ఎవరినన్నా చేసుకుంటే మాత్రం నాకు కోపం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కావాలని పట్టుదల. ఈమెను కాకుండా నీవెవరిని సేకరించినా నాకు వరాల. ఈ శర్మిష్ఠ జోలికి మాత్రం వెళ్ళావో నిన్ను మాత్రం సర్వనాశనం చేసేస్తా అని చెప్పిస్తాను అని ముందే హెచ్చరించి శుక్రాచార్యుడు ఆ యయాతికి దేవయానిని ఇచ్చాడు. శుక్రుడికి ప్రదక్షిణం చేసి ఆయన అనుమతి పొంది యయాతి బ్రహ్మానంద భరితుడే దేవయానితో వెళ్ళాటించేదంటే ఆయన ఆశీస్సులు పొందేదాకా మనసులో ఇష్టమున్నా అంగీకరించలేదు ఆయన. యయాతి తన రాజధాని చేరాడు. మహేంద్రుడి అమరావతి లాంటిది ఆ రాజధాని. అంతఃపురంలో ప్రవేశించాడు. దేవయానికి ఎక్కడ ఎవ్వరు ఏనాడు ఊహించరు ఒక అద్భుతమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేశాడట. ప్రవిశ్య అంతఃపురం తత్ర దేవయానీం నివేశయత్ దేవయాన్యాశ్చానుమతే సుతాం తాం వృషపర్వణః అశోకవనికాభ్యాసే గృహం కృత్వా నివేశయత్. అక్కడ దేవయానికి నందనవనం లాంటి ఒక ప్రదేశంలో ప్రత్యేకమైనటువంటి భవనం ఇచ్చాడు. ఆ భవనానికి వెనుక వైపు ఆవిడకు ఒక తోట కూడా ఇచ్చాట. ఈ తోటలో నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్రాంతి తీసుకో. నీ చెలికెత్తులకి ఆ తోటలో విడిది గృహం కట్టిస్తున్నాను. ఆ తోట అంతా అశోకవనం. అది కూడా అంచేత అశోకవనిక అభ్యాసి ఆ మధ్యలో ఒక గృహం కట్టాడు. అంటే దాసీ వాళ్ళంతా అందులో ఉంటారు. నువ్వు పనులు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళ చేత చేయించుకుని వస్తప్పుడు వాళ్ళకు కూడా నివాసం ఉండాలి కాబట్టి అందులో ఉంటారు. ఈ విధంగా నీకు నీ దాసదాసీ జనానికి అందరికీ కూడా భవనాలు ఇచ్చాను. ఆనందమేనా అన్నట్ట చాలా ఆనందపడింది. ఇంకా రాజుగారు బ్రహ్మానంద భరితుడై దేవయానితో చాలా కాలం 1000 సంవత్సరాల కాలం ఆ భవనాదులలో బ్రహ్మభోగాలు అనుభవించాడు. క్రమక్రమంగా దేవయాని మొదటిసారి గర్భవతి అయింది, ఒక కుమారుణ్ణి కన్నది. తర్వాత మళ్ళీ గర్భవతి అయింది, కుమారుణ్ణి కన్నది. మూడోసారి కూడా గర్భం ధరించే సమయానికి శుక్రాచార్యుడు పుట్టింటికి రమ్మన్నట్ట కానుపుకి. మొదటి 2 కానుపులు అక్కడే చేసుకున్నావు తల్లి, మా ఇంటికి రమ్మని. సరేనని ఆవిడ అక్కడికి వెళ్ళింది. ఆ సమయంలో రాజుగారు ఒకనాడు దేవయాని లాంటి గొప్ప ఇల్లాలు దొరికిందనే ఆనందంతో ఆవిడ గుర్తుకు తెచ్చుకుంటూ అశోకవనంలో విహారానికి వెళ్ళాడట. అశోకవనంలో విహరిస్తూ ఉంటే సరిగ్గా ఆ సమయానికి వృషపరుడి కూతురు శర్మిష్ఠ ఎప్పటి నుంచో కాసు కూర్చునింది. ఈ రాజుగారు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడానని. ఆయన రాగానే వెంటనే కాళ్ల మీద పడి నమస్కారం చేసిందట. కిం ప్రాప్తం కించ కర్తవ్యం కథం కృత్వా కృతం భవేత్. మహాత్మా, ఎప్పటి నుంచో నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాను. దాసీగా ఎక్కడ పడున్నాను, పెళ్లి పెటాకులు లేకుండా అయిపోయాను. నువ్వా ధర్మాత్ముడివి, సమయానికి ఇప్పటికి ఒంటరిగా దొరికావు. ఎంతమందిని వివాహం చేసుకున్నా అది ధర్మమే కానీ అధర్మం కాదు పురుషుడికి. దయతో నన్ను కూడా స్వీకరించు. ఇప్పటికే మా చెలికెత్తె దేవయాని నన్ను రాచి రంపాన పెట్టి ఏడిపించింది. పనులేం చేయించుకోలే, కానీ వివాహం అంటూ కాకుండా నన్ను ఇక్కడ వారేసింది. దయతోటి నన్ను అనుగ్రహించు రాజా, ధర్మం ఎరిగినవాడి అనగా అంతఃపూర్వం నుంచి ఆవిడ మీద ప్రేమ ఉన్నా దేవయానంటే భయం. అందువల్ల మాట్లాడుకూరుకున్నాడు. దేవయానికి తెలిస్తే కొంప లీగిపోతుందేమో శర్మిష్ఠ అన్నట్టు. తెలియకపోతే మొలగదని నీకు ధైర్యం ఉంది కదా, ఆవిడకి నువ్వు చెప్పకపోతే ఏం తెలుస్తుంది. కాబట్టి తెలియకుండా కాపాడే బాధ్యత నాది, అంచేత రహస్యంగానే ఇక్కడ వివాహం చేసుకుందట. సరే, ఆయన లొంగిపోయాడు. ఆమెను అక్కడ గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాడు. క్రమంగా శర్మిష్ఠకు కూడా కుమారులు పుట్టారట. కొంతకాలానికి పుట్టింటికి వెళ్ళినటువంటి దేవయాని తిరిగి వచ్చేసిందిట. తిరిగి వచ్చే సమయానికి ఓ రాజుగారితో కలిసి ఉద్యానవనానికి బయలుదేరింది. వెడితే అక్కడ చిన్న పిల్లలు 2 కనపడ్డారట. వాళ్ళు వచ్చి డాడీ డాడీ అని కాళ్ళు అట్టున్నారు. చిచి దూరంగా వెళ్ళినట్టు రాజుగారు హడిరిపోయి దీనికి దిక్మాలు కూడా. ఈ పిల్లలకేం తెలుసు, వాళ్ళు రహస్యాలు దాచలేరాయి, అమాయక ప్రాణులు. కొండంటే ఆగండి ఆగండి అంది. దేవయానికి లోపల మొదటి నుంచి మొగుడు మీద అనుమానమే. అసలు చాలా మంది పిల్లలకి మొగుడు మీద అనుమానాలు అనేది అలా పీకుతూ ఉంటాయట. అలాగే ఈవిడికి కూడా పట్టి పీకి
ఆ అనుమానంతో ఒరే ఇలా రండిరా అని వచ్చారు. ఎవర్రా మీ నాన్న? ఈయనేనండి మా నాన్నండి అన్నారట చిన్నపిల్లలు. మీ అమ్మో? అదిగోనండి అన్నారట. వెంటనే దాన్ని పిలిచి నిజం చెప్పు, ఈ పిల్లల మీద ఒట్టేసి చెప్పు, ఎవరే నీ మొగుడు అంటే మీ ఆయనే మా ఆయన. మీ ఆయనే మా ఆయన అన్నాను. ఇది కూడా ఏమన్నా రేపు సినిమా తీసేసినా ఆశ్చర్యపోకర్లేదు. అది కూడా మన నోటముటి ఏదో వస్తుంది. ఎప్పుడో నా చిన్నప్పుడు ఉపన్యాసం చెబుతూ ముక్కు పొడక అనేవాడిని. ఆ ముక్కు పొడక సినిమా తీశారు. ఇలాగే తయారవుతుంది. అసలు ఎప్పటికే తీసేశారా? తీరేదుగా. సరే సరే, మొత్తం మీద ఏది ఏమైతేనే విషయం అర్థమైంది. పళ్ళు పటపట కొరికింది, ఆగ్రహించింది. ఆ బలంగా మహావేగంగా పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ ఇప్పుడే నేను నేను వదిలేస్తున్నాను అందట. వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు. ఓ భార్యామణి నీదు పాదములనే ఓ రీతి నేను ఆశ్రయింతును. ఓ భార్యామణి నీ పాదాల మీద పడిపోతాను, నువ్వు మాత్రం ఇప్పుడు తొందరపడి వెళ్ళిపోక బాబోయ్ మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళకు అని కాళ్ళ మీద పడ్డాడు. తోసి పారేసింది. రక్షించి ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. రాజ్యం నాకు ఇచ్చినా నువ్వు గంగలో గడిచినా నేను ఆగను, నేను ఏడ్చేస్తాను, నేను చచ్చిపోతాను. ఇక వినలేదంతే. పళ్ళు పటపట కొరికేసుకుంది, రథం సిద్ధం చేయించుకుంది, మహావేగంగా బయలుదేరిపోయింది, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. తండ్రి గారి కాళ్ళ మీద పడిపోయింది. ఆ రూపాన్ని చూచి ఆయన గొల్లును గాలెట్టేట. ఏమైందమ్మా, ఏమిటిది ఇలా అయిపోయి? అల్లుడు గారు కానీ కొంప తీసండి. అల్లుడు గారికి ఏమిటి నాన్న, గిల్లుడు గారు ఆయన బాగానే ఉన్నాడు, ఆయన పోతే ఇలా ఎందుకు వస్తాను? ఆనందంగానే వచ్చేదాన్ని. నా కొంప ముంచేశాడు నాన్నోయ్. ఏం చేశాడమ్మా కొంప ముంచేశాడంటే? ఏమన్నా నీళ్ళు ఇట్టంటి ముంచేశాడా? ఆ ముంచడం కాదు బాబోయ్, జరిగిపోయింది శర్మిష్ఠ. నాకు దాసీ కావాలనుకున్నాను, అది నా సవతై కూర్చుంది బాబోయ్ అని. సృష్టి రహస్యం అది. ఎంత ఎవరిని అడగదొక్కుదాం అనుకుంటే వాడు పైకి లేస్తాడు. పగ కొంతవరకే, ఓ స్థాయి దాటి పగ పెట్టేసేసుకుంటే వాడు పైకి వస్తూనే ఉంటాడు అంతే. చెప్పులు ఉన్నాయి మన కాళ్ళ కింద నలుగుతున్నాయి, కానీ వాటిని మనం మోస్తున్నాం అనే సత్యం మర్చిపోకూడదట. ఎలాగా? మనం కాలెత్తినప్పుడు మనం కూడా చెప్పుని మనతో పాటు పైకి లేపుతున్నాం. కాబట్టి మన కాలి కింద ఉన్న చెప్పుని మనం కూడా పైకెత్తవలసిందే. కాబట్టి ఈ సృష్టిలో మనం ఎవరిని అణిస్తే వాడు పైకి వస్తూ ఉంటాడు. నేను చేతులారా ఆనాడు దాసీగా ఉండాలని కొంత చాకిరీ చేయించుకుని పొమ్మంటే వదిలిపోయేది, అక్కడ పెట్టా. లేదా అప్పుడే పెళ్లి చేసి ఆ మొగుడిని దాన్ని కూడా బారిసుగా చేసుకుంటే వదిలిపోయేది. పెళ్లి కాని దాన్ని అక్కడ ఎట్ట పెట్టేశాను, కొంప ములిగిపోయింది, నాకు సవత అయిపోయింది. నా సవతితో నా మొగుడిని పంచుకున్నాను తండ్రి, నాకు అన్యాయం జరిగిపోయింది నన్ను అని చాలా దుఃఖించేసి ఏడ్చేసి నేను చచ్చిపోతాను అన్నదట. ఆగ్రహించాడు శుక్రాచార్యుడు. ఆగ్రహించి పళ్ళు పటపట కొరికి, ఓ అరి రాజా ఎంత పని చేశావురా, ఎక్కడున్నాడు వాడు అంటుండగా, మావా ఇక్కడే ఉన్నాను, నన్ను క్షమించని కాళ్ళ మీద పడిపోయాట. చేసిన అపరాధాన్ని క్షమించు, తెలియక చేశాను, నేరం చేశాను, చెయ్యాలని చేయలా, యథబుద్ధి. ఇదంతా కూడా మస్తిష్కం తాత్కాలికంగా చేయించిన పాపం, అంతేకాని నిజానికి నాకు దేవయాని మీద రవ్వంత కూడా వైరాగ్యం లేదు, విరక్తి లేదు అని దుఃఖించిందిట. దుర్భగాయ మమద్వౌతు పుత్రౌ తాత బ్రవీమితే ధర్మజ్ఞ ఇతి విఖ్యాతః ఏష రాజా భృగోద్వహః అతిక్రాంతస్య మర్యాదాం కావ్యైతత్ కథయామితే. పాపం మళ్ళీ దేవయ్యని ఏడ్చి, భృగువంశశ్రేష్ఠుడైన తండ్రి చూసావా నీ ఎదురుగుండా ఎలా అంటున్నాడో, చెయ్యరాని పాపం చేసి కూడా అది బుర్ర చేసింది, తాత్కాలికోద్రేకం చేసింది అంటున్నాడు. ఈ రాజు ధర్మార్థుడు అని ప్రసిద్ధి పొంది నీ కల్లుడై మర్యాద అతిక్రమించాడు, ఆయన కూడా మర్యాదని అతిక్రమించాడు అని చెప్పడం నా మానసికమైనటువంటి అశాంతికి చిహ్నం అని ఇక మాట రాక తడబడిందిట. శుక్రుడు అన్నాడు, ధర్మజ్ఞస్తం మహారాజ యో ధర్మమకృత ప్రియం తస్మాజ్జరాత్వాం అచిరాద్ధర్షయిష్యతి మానద. ఓహో రాజా, నీ బుద్ధి నీ యవ్వనం ఈ పని చేయించా అన్నావు అంతే కదా, కాబట్టి ఈ పాపం నీది కాదు నీ యవ్వన అనేది. ఈ క్షణమే యవ్వనం వల్ల నువ్వు చేసిన ఈ పాపాన్ని అనుభవించు. పూర్తి ముసిలివాడిపై వణిపోతూ గతగతలాడిపోతూ తీవ్రమైన వార్ధక్యంతో అనుభవించదుగాక, ఈ క్షణమే ముసిలివాడి వైపు అని చెప్పించాడు.
ఢామ్మన శాపం తగిలేసింది, జుట్టంతా నెరిసిపోయిందిట. వడవడ వడకెను పెదవులు, తడబడి ఎన్ను కాళ్ళు చేతులు, తలయంతయు ఒక్కుడి ఫలితం అయిపోయను. ముడుతలచే మేను మిడుకు ముడుతల పడియన్. ఒళ్ళంతా ముడతల పడిపోయింది, తలకాయ కంపం వచ్చింది. జమునకు మళ్ళీ పాపం ఇలా వణికిపోయాడు. కాళ్ళు చేతులు వణికాయి, చేతులు పనిచేయట్లా, బుర్ర పనిచేయటంలా, రక్తనాడుల్లో తేడా వచ్చేసింది, మొత్తం శరీరం అంతా తడబడిపోయింది. మహాయౌవనంతో నిండు యౌవనంతో బ్రహ్మానందంగా వీరుడిగా తిరిగేటటువంటి ఆ రాజుగారు క్షణాల మీద ఎందుకు పనికిరాని విచిత్రమైన స్థితిలోకి వచ్చేసాడట. దంతంబులుడు చింత పుట్టెనుగాని లోన వ్యధతోడ లోన వగచే, ముడుతల్లతే మేను మిడుకులాడుతునునా, కోర్కెకు రవ్వంత తార్కులేదు. ఒళ్ళంతా వణుకుతోంది, కోరిక తగ్గలేదు. యౌవనంతో ఉండాలి, నేను ఇంకా కొంతకాలం రాజ్య సుఖాలను పెంచాలనే కోరిక తగ్గల. పళ్ళు ఊడిపోతాయనే బాధ కలిగింది, తిండి తినాలనే బాధ పెరిగింది. కళ్ళు కనిపించట్లేదు, ఇంకా ఏవేవో ఆనందాలు ఉద్యానవనాలు చూడాలనే కోరిక పోలా. ఈ విధంగా అకాల వార్ధక్యం వల్ల సకాలంలో ఉండే కోరికలు తీరక మధ్యలో నలిగిపోయి కాళ్ళ మీద పడిపోయాడు. భగవంతుడా, నేను చేసిన పాపం ఒకటే, నిజానికి నాకుగా నేను చేయలా. ఋతుక్రమాన్ని నిర్వర్తించడం కోసం సమయానికి పెళ్లి కాలేదని దుఃఖిస్తూ ఉన్న శర్మిష్ఠని ఆమె కోరిక కాదనలేక గాంధర్వ వివాహం చేసుకున్నాను. ఇది క్షత్రియ ధర్మమే కానీ ధర్మం కాకపోవటం కాదు. సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నువ్వు శపించావు, శాశ్వతంగా ఈ వార్ధక్యంతో ఈ జీవితాన్ని ఇలాగే చేయవలసిందేనా, ఇక నాకు ఆత్మహత్య తప్ప మరొకటి దిక్కులేదా, నా బతుకింతేనా అంటూ ఉండగా పాపం దేవయాని కూడా వచ్చి తండ్రి కాళ్ళ మీద పడి ఏడ్చిందట. నాన్న, తొందరలో శపించాను అనుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు శాపం పెట్టింది మీ ఆయనకా మీ అల్లుడిగా నాకా అని అడిగిందిట. నా మొగుడు ముసిరాడైపోతే నా బతికేంటి, రేపొద్దున మీ తాతయ్య అని అడుగుతారు కూడా, ఇద్దరం కలిసి పెడుతూ ఉంటాను. ఒక ఆయన ఉండేవాడు, పెద్ద సమస్యగా ఉండేది. మేము పురాణ పారాయణ కోసం వెళ్ళాం. ఒకసారి పారాయణకి వెడితే కర్మగాలు ఒక ఆయన వచ్చాడు. ఈవిడ మీ అమ్మాయా అని అడిగాను. లేదండి మా ఆవిడండి. కొంచెం సిగ్గుపడ్డాడు. 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో తిరిగి తేడా ఉన్నా, అదేదో రెండో పెళ్లి పాపాయి. సరే, ఆ విషయం చెప్పడానికి సిగ్గేసి కొంచెం అప్పుడు చెప్పాడు. ఇక అక్కడి నుంచి ఆయన ఆ క్షణం నుంచి మేము ఎవరు కనపడినా సరే, మా వాళ్ళు ఎవరిని వస్తే, ఏముండవు ఈవిడ నా భార్య అండి, నేను భర్తనండి, మేమిద్దరం భార్య భర్తనండి, కనపడగానే అడగకుండానే. ఎందుకు వచ్చిన ప్రతివాడు కూడా మీ అమ్మాయా అని అడుగుతున్నారు. ఈ బాధపడలేకుండా ముందే ఏముండవు ఈవిడ మా ఆవిడండి, నేను భర్తనండి అని చెప్పుకునేవాడు ఆయన పాపం. అలాగా ఒక 5 ఏళ్ళు తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో కనపట్లేదు. నేను చెప్పింది 1990-91 నాటి విషయం చెప్తున్నాను అనమాట. అప్పట్లో పెదముత్తివిలో 1,00,000 మందికి భోజనం కార్యక్రమం లక్ష్మణ యతీంద్రులు ఒక యజ్ఞం చేసినప్పుడు గొడవ. కాబట్టి ఇదో పెద్ద సమస్య. ఇప్పుడు మా ఆయన నన్ను తీసుకుని ఎక్కడికైనా పెడితే ఆయన చేయొచ్చుకుని, నేను ముసిరాడికి నీవేనయ్యం పొడిచాడులో ఉన్నావు, ఆయనకి ఎక్కడ చాకరీ చేయను, మీ ముత్తాతగారా అని అడుగుతారు. అదీగాక నిండు యవ్వనంలో మొగుడు ముసిలాడైపోయి నేను మాత్రం ఏం బావుకోను. ఈ అబ్బెబ్బెబ్బే తండ్రి, పొరపాటు పెట్టేశావు, ఈ శాపాన్ని నేను భరించలేను. భార్యాభర్తలిద్దరూ సుఖంగా ఆనందంగా ఉండేందుకు వేరే మార్గం చూడాల్సింది పోయి అనవసరంగా అకాలంగా శాపం ఇచ్చేసావు, అనుగ్రహించు అనగా, శుక్రుడు నిజమేనమ్మా, నేను వెనక ముందు చూడలేదు, అందుకే నన్ను రెచ్చగొట్టకూడదు తల్లి, నా దగ్గరకు వచ్చినా అన్నా అని మాటికి అంటే ఇలాగే ఉంటుంది. మరి అంచేత ఎక్కడ ఏది చెప్పాలో ఏ సమయంలో చెప్పాలో చెప్పలా. వీడు కూడా సమయానికి కళ్ళ దగ్గర పడ్డాడు. సరే, జరిగిందేదో జరిగింది. సంక్రామయిష్యసి జరాం యథేష్టం నహుషాత్మజ మామనుధ్యాయ భావే నన్న చ పాపమవాప్స్యసి. ఓ నహుషపుత్ర, యయాతి మహారాజా, నీకు ఇష్టం వచ్చిన వాడు ఎవడన్నా ఉంటే వాడికి నీ వార్ధక్యాన్ని ఇచ్చి వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకో. అప్పుడు నువ్వు యవ్వనంతో హాయిగా సుఖజీవితం గడపవచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీ ముసలితనాన్ని నీ కొడుకులకి మాత్రమే ఇవ్వాలి.
నీ కొడుకులు అందరినీ పిలిచి కుమారులారా, ఈ ముసలితనాన్ని ఎవరికి కావాలో వారు స్వీకరించండి, తాత్కాలికంగా మీ యవ్వనం నాకు ఇవ్వండి అని అడుగు. వారి యవ్వనంతో కొంతకాలం హాయిగా గడుపు. నీకెప్పుడైతే ఇక మళ్ళీ తిరిగి రాజ్యభోగాల మీద కాంక్ష పోతుందో అప్పుడు నీ కొడుక్కి తిరిగి వాడి యవ్వనం ఇచ్చేసి ఆ ముసలితనాన్ని నువ్వు స్వీకరించు. ఎవడు నీకు తన యౌవనాన్ని ఇస్తాడో వాడే రాజ్యార్హుడు. నీకెంతకాలం యౌవనం ఇచ్చాడో దానికి 3 రెట్లు కాలం యౌవనంతో వాడు సుఖాన్ని అనుభవిస్తాడు. అది వాడికి ఇచ్చే వరం అవతల వాడికి. అయితే ఈ విషయం నువ్వు అవతల వాడికి చెప్పకు. రాజ్యార్హత కూడా నీకు యౌవనం ఇచ్చిన వాడికే ఉంటుంది. ఆ కుర్రాడున్నాడే వాడు ఏమవుతాడంటే, వయో దాస్యతి తే పుత్రో యస్స రాజా భవిష్యతి ఆయుష్మాన్ కీర్తిమంశ్చైవ బహ్వపత్యస్తథైవ చ. ఎవడు తన ముసలితనాన్ని, నీ ముసలితనాన్ని తాను సేకరించి తన యౌవనాన్ని నీకు ఇస్తాడో వాడే రాజా భవిష్యతి, ఈ నీ రాజ్యానికి రాజు అవుతాడు. ఆయుష్మాన్, ఆయుర్దాయం బాగా అనుభవిస్తాడు వాడు. కీర్తిమాన్, వాడే మంచి కీర్తివంతుడు అవుతాడు. భవిష్యత్తులో వాడికి చాలా మంచి పేరు వస్తుంది అని ఈ విధంగా శాపాన్ని మరల్చాడు శుక్రాచార్యుడు. ఇంకేం చేస్తాడు ఈయన? వెంటనే తన భార్యామణిని వెంట పెట్టుకుని రథంలో రాజ్యానికి వచ్చాడు. రాజుగారి ఏరియా అని అడిగారట అంతా. ఈయనే రాజుగారిని చెప్పగానే అందరూ తెల్లపోయారట. ఈయన రాజుగారు ఏంటి అని. కొంతకాలం పోతే మనుషుల్ని గుర్తే పట్టలేం. ఒక ఆయన ఉండేవాడు, పాపం వైజాగ్లో ఉద్యోగం చేసేవాడు. వాళ్ళ ఆవిడేమో గుంటూరులో ఉద్యోగం చేస్తూ ఉండి, వాళ్ళకి 2 పిల్లలు. ఈయన ఎప్పుడో అరుదుగా వెళ్ళేవాడు చూడటానికి. ఈ లోపేమో ట్యూషన్లు కూడా పెట్టుకున్నాడు. 2 మంచి ఉద్యోగాలు యూనివర్సిటీలో. అయినా సరే డబ్బులు కక్కుర్తి కొద్దీ ఈయన ట్యూషన్ చెప్పేవాడు. పండక్కోసారి వెళ్ళేవాట. ఎప్పుడన్నా శనివారం వెళ్ళేసరికి ఆ పిల్లలు నిద్రపోయేవారట, మళ్ళీ సోమవారం పొద్దున్నే ఈయన వెళ్ళిపోయేవాట. ఈ బాధతో ఓ రోజున వాళ్ళ కొడుకు అడిగట చూడటానికి. అడిగితే, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని అడిగట వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారిని. సిగ్గేసి చిచ్చి అని ట్యూషన్లు మానేశాడు ఆయన. అప్పటి నుంచి పరిగెత్తుకుంటూ వారం వస్తే పరిగెత్తి వెళ్ళేవాడు. పిల్లలకు కూడా కొంతకాలం కనబడకపోతే మీరు ఎవరండి, ఎక్కడో క్షమించాలి మిమ్మల్ని చూసినట్టుందంటారు. అది ప్రమాదాలు. ముసలైన అయిపోయి ఈయన వచ్చేసరికి అసలే నానా బాధ ఆయన పడుతుంటే రాజ్యంలో వాళ్ళు కొడుకులు అందరూ కూడా ఈయన ఎవరు అని అడిగారట. ఆయనకి సరిగ్గా నోట మాట రాదు, వణుకుతున్నాడు. నేను మీ నాన్నని అంటున్నాడు ఆయన తలకే వణుకుతో. అప్పుడు దేవయాని, నాయనలారా, ముసలివాడైపోయాడు పాపం మీ నాన్నగారు, మా నాన్న శాపం వల్ల. సరే ఏం చేస్తాం, ఈయనకి మీరంతా కుమారులంతా వచ్చి ఒక ఉపకారం చేయండి, పిల్లలంతా రండి అనగా మొట్టమొదట యయాతి కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు యదువు. వాడు వచ్చాట. పుత్రం జ్యేష్ఠం వరిష్ఠంచ యదుమిత్యబ్రవీద్వచః జరావలీచ మాం పుత్ర ఫలితాని చ పర్యగుః కావ్యస్యోశనస్యాపాన్న చ తృప్తోస్మి యౌవనే. నాయన కుమార, ముసలివాణ్ణి అయిపోయాను. కావ్యుని శాపం ఇది, శుక్రాచార్యుని శాపం ఇది. శరీరం అంతా ఒక రకమైన జుగుప్సాకరమైన అసహ్యకరమైన వాసన వస్తోంది. ఇంతో పూర్వం చంద్రవంశపు రాజులు అందరి శరీరం నుంచి ఎక్కడి నుంచైనా ఒక పరిమళం వచ్చేది. అంబికా దర్బారు బత్తి వారి వీధిలోకి వెడితే ఏ సువాసన వచ్చేదో అటువంటి సువాసన మా శరీరాల నుంచి వచ్చేలాగా చంద్రుడి అనుగ్రహం వల్ల మాకు కలిగింది. అంచేత మేము వస్తూ ఉంటే ఓహో చంద్రవంశపు వాళ్ళు వస్తున్నారు అనిపించేది. ఇప్పుడు ఆ సువాసన పోయింది, ముసిరాండి అయిపోయిన శాపాన్నిలో పడిపోయాను. అయితే ఇంకా యవ్వనం అనుభవించాలని కొంత కోరిక ఉన్నది నాకు. రాజ్యకాంక్ష కానీ ఇవి కానీ ఏం పోలేదు నాకు. నువ్వు నాకు ఉపకారం చెయ్యి, నీ యవ్వనం నాకు కొంతకాలం నా ముసలితనాన్ని సేకరించు. 1000 ఏళ్ళు యవ్వనం ఇస్తే ఆ తర్వాత తిరిగి మనిద్దరం యథాప్రకారంగా ఎవరి వాళ్ళు మార్చేసుకుంటాం. కాబట్టి ఈ ఉపకారం చెయ్యి అన్నట్ట. యగాదిగా చూశాడు యదు. ఏమన్నాడు తెలుసా? జరాయం బహవో దోషాహ పాన భోజన కారితాహ. ముసలితనానికి ఎన్ని కష్టాలున్నాయో నీకేం తెలుసయ్యా? అయ్యో నీకేం తెలుసు అంటాను. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి నాకు అంటకడదాం అనుకుంటున్నావు కదా. నువ్వు తండ్రివా లేక
గుడ్లు పెట్టిన వెంటనే కడుపుతో ఉన్నప్పుడట మామూలుగా కంటే ఎండ్రకాయకో లక్షణం ఉంది, పీతని ఎండ్రి అంటారు. ఆ ఎండ్రి గుడ్లు పెట్టిన వెంటనే దాని కళ్ళు కనపడక ఆకలేసుకొని గుడ్లు తినేస్తుందట. అలా తన గుడ్లు తాను తినే ఎండ్రివాను నిజమైన తండ్రివాను దుర్మార్గుడా. అన్నం తిందామంటే పళ్ళు పనికిరావు, జంతికలు తిందామంటే పళ్ళు పనికిరావు, గట్టిగా ఏమీ తినలేము, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే పళ్ళన్నీ సలుపుతాయి, మెత్తగా గొండవసిన రొట్లో కొట్టాలి గొట్టంతో, నడవలేం, ఉద్యానవనాల్లోకి వెళ్ళలేం, గట్టిగా సువాసన పీల్చలేం, అరిస్తే చికాకు, వినపడదు, కనపడదు, ఏ సుఖాలు. మేము ఇంకా యవ్వనం ప్రారంభ కాలంలో ఉన్నాం. పానభోజనకారిత, అన్నం తినడానికి తాగడానికి ఒకటే, అన్నిటికీ బాధలే కదా వార్ధక్యం అంటే. పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనిపించవు, చెవులు వినపడవు, పుళ్ళు పడిపోతాయి. నడవలేని ఈ స్థితిలో ముడుతలతో మిడుకులాడేటటువంటి ఆ స్థితిలో ఉండేటటువంటి శరీరం మాకు. తస్మాత్ జరాంనతే రాజన్, అంచేత ముసలితనం మాకొద్దు. ఎందరినీ ఎటువంటి వాడినైనా పడగొట్టే భయంకర లక్షణం ఒక్క వార్ధక్యానికి ఉన్నది. ఎవడు అదృష్టవంతుడు మంచం మీద వార్ధక్యంలో పడిపోయి నాన్న వాళ్ళు చూడలేని స్థితిలోకి లేకుండా తిరుగుతూ ఉన్నప్పుడే వెళ్ళిపోగలిగేవాడు అదృష్టవంతుడని నేను అనుకుంటూ ఉంటే, నీ ముసలితనం నాకంట కట్టి నన్ను మంచం మీద పడుకోమంటావు. పోనీ మామూలు ముసలితనం కూడా కాదు, కదలలేని మెదలలేని అటు ఇటు వెదలలేని భయంకర స్థితిలో ఉన్నావు. కాబట్టి నతే రాజన్ గ్రహీష్య ఇతి మే మతి, ఎట్టి పరిస్థితులలోనూ నేను ఈ ముసలితనాన్ని సేకరించను, నా యవ్వనాన్ని నీకు ఇవ్వనుగాక ఇవ్వను. శతస్మిశ్రుధరో దీనో, పై ఎన్ని చెప్పాడు చూడండి. శతస్మిశ్రుధరగా మేసంబులు నెర్రసిపోవు, మేసాలు నెరిసిపోతాయి. జరయా శిథిలీకృత, ముసలితనం వల్ల అవయవాలు కూడా శిథిలమైపోతాయి, ఎముకలు పొట్టుత్వం తగ్గుతుంది, పడిపోతే అతుక్కోవు. వలీ సన్నతగాత్రస్తూ, ముడతలు పడిపోతాయి ఒళ్ళంతా, కంఠాలు శరీరం అన్నీ ఇబ్బంది కలిగేస్తాయి. దుర్దర్శ, కళ్ళు కనపడవు. దుర్బలహ, బలముండదు. కృశక, కృషించిపోతాం, చివరికి నశించిపోతాం. అశక్త కార్యకరణే పరిభూత యౌవనై, ఏ పని చెయ్యాలన్నా అశక్తులం అయిపోతాం. యవ్వనంలో ఉన్న వాళ్ళంతా అవమానం చేస్తూ ఉంటారు. ఈ మృత్యు చిహ్నాలకు తోడు యమకింకర దర్శనం అవుతూ ఉంటుంది. పక్కనున్న వాళ్ళకు కూడా చికాకు కలుగుతూ ఉంటుంది, చిక్కిపోతూ ఉంటాం, చూడ్డానికి బాగుండదు. పైగా మాకు ఇంకా పెళ్ళిళ్ళు కూడా కాలేదు. తన మీద ఆధారపడి జీవించే వాళ్ళు కూడా ఇంతకాలం తన సొమ్ముతిని తన వల్ల పైకి వచ్చిన వాళ్ళు కూడా అవమానిస్తారు. కొడుకులే అవమానిస్తారు. ఎవరో ఎందుకు నాన్న, బాగా సంపాదించిన నిన్ను నేనే చూసి తట్టుకోలేకపోతున్నానే. ఏ తండ్రినైనా ముసలాడైపోయిన తర్వాత పిల్లలు ఎంతమంది సక్రమంగా చూస్తున్నారు. ఇదో ఈ పురాణాలు వినే జ్ఞానులు అయితే బాగా చూస్తారు, తక్కిన వాళ్ళు ఎంతమంది చూస్తూ ఉంటారు. తల్లి తండ్రి ముసలి వాళ్ళు అయిపోతే వదిలించుకుందామని చూసేవాళ్ళు కొంతమంది, బతికొండగానే కాష్టం మీద పెట్టి నిప్పంటించేవాళ్ళు కొంతమంది, సరిగ్గా చూడక ఏడిపించేవారు కొంతమంది, ఇలా ఉంటూ ఉంటారు. ఏది ఏమైనా వార్ధక్యం అవమానకరకం. అంచేత ముసలితనం నాకు ఇష్టం లేదు. అది కాల ప్రభావం వల్ల వస్తే దాన్ని ఎలాగో అనుభవిస్తాను తప్ప ఇప్పుడు నేను తీసుకోలేను. అయినా ఇంతమంది కొడుకులుంటే పెద్దాన్ని నన్నే పిలిచి అడగాల, పెద్దాడు రాజ్యార్హుడు, వాడికి ఇలాంటిది ఇవ్వకూడదని తెలియదా? కాబట్టి ఎల్డెస్ట్ సన్ నన్ను వదిలేసి ఇంకెవరన్నా లేటెస్ట్ సన్స్ ఉంటే వాడిని పిలుచుకోండి, మిగతా వాడు అందరినీ అడగండి, మీకు అన్ని ధర్మాలు తెలుసు కదా అన్నట్ట. ఒరే, నా హృదయం నుంచి పుట్టావనుకున్నాను రా. నా పెద్ద కొడుకంటే తండ్రికి అన్ని రకాలుగా ఇష్టపాత్రుడని, తండ్రి ధర్మాలు నిర్వర్తిస్తాడని అందరూ చెబుతూ ఉంటే నిజం అనుకున్నాను. ఏం గొప్ప జ్యేష్ఠపుత్రుడు పుట్టావురా. వారు మొదనష్టపు పుత్రుడా, జ్యేష్ఠుడివి కాదు, మొదనష్టుడివి, నికృష్టుడివి. వేదం కూడా హృదయాదధియాయసే, హృదయానికి నుంచి పుడతాడు అని పెద్ద కొడుకు గురించి చెప్తే నిజం అనుకున్నాను. నువ్వు నాకు నీ వయస్సు ఇవ్వని అంటున్నావు. నా రాజ్యం కావాలా, నా డబ్బు కావాలా, నా సమస్తం నీకు కావాలా, కానీ కొంతకాలం నీ యవ్వనం మాత్రం నాకు ఇవ్వవా అన్న దుర్మార్గ. తస్మాత్ అరాజ్యభాక్తాత ప్రజాతవ భవిష్యతి. ఈ క్షణమే నీకు ఇదే నా శాపం. నీకు కాని నీ వంశం వాళ్ళకి కాని రాజ్యపాలన సింహాసనార్హత ఉండకుండుగాక. ఇదే చెప్పాడు. తస్మాత్ అరాజ్యభాక్,
కాబట్టి నీకు రాజ్యం భోగించేటటువంటి అర్హత ఉండకుండుగాక. పోనీ నీకే కాదు, ప్రజాతవ భవిష్యతి, నీ వంశం వాళ్ళకు కూడా, నీకు పుట్టే వాళ్ళకు కూడా ఈ అర్హత ఉండదు. నీకు కానీ నీ పిల్లలకు కానీ మీ వాళ్ళందరికీ తరతరాలు తరబడి ఇక మీకు రాజ్య అర్హత లేకుండుగాక. మీరంతా ఏదన్నా వేరే వృత్తి చేసుకోండి పొండి అన్నట్ట. అప్పటి నుంచి ఆయన ఆవులు కాసుకోవడం కోసం బయలుదేరి చక్క మంచి ఆవుల్ని తీసుకుని బయలుదేరాడు. ఆ వంశం వాళ్ళే యాదవులు అనే పేరుతో, యదువు యొక్క వంశం కాబట్టి యాదవులు అయ్యారు. ఆయన నిజానికి సుక్షత్రియ వంశం అది. చంద్రవంశం కేవలం రాజ్యార్హత లేకుండా శపించటం వల్ల, యయాతి శాపం వల్ల వాళ్ళంతా అప్పటి నుంచి పశుపాలన వృత్తిగా పెట్టుకున్నారు. రెండో కొడుకు తుర్వసుని పిలిచాడు. కుమారా తుర్వసు, నా పాపదోషం వల్ల నాకు ఈ వార్ధక్యం వచ్చిందిరా. నీ యవ్వనంతో విషసుఖాలు అనుభవిస్తాను. 1000 సంవత్సరాల తర్వాత తిరిగి నీ యవ్వనం నీకు ఇస్తాను. ఈ నా ముసలతనాన్ని సేకరించరా అన్నట. తండ్రి, నాకు కూడా ఇష్టము లేదు పో, నా వల్ల కాదు. సుస్పష్టంగా చెప్పేసట. నకామయే జరాం తాత కామభోగ ప్రణాశిని బలరూపాంతకరిణి బుద్ధి ప్రాణ వినాశిని. నాన్న, వార్ధక్యం నేనేం చేసుకుంటాను? సుఖానుభవాలుండవు, ఏ భోగాలుండవు. ఏసీ వేసుకుంటే బాధ, ఎండున్నా బాధ, పన్నీరు కొట్టినా బాధ, కన్నీరు వచ్చినా బాధ. ఏది ఎక్కువ భరించలేం, లేకుండా ఉండలేము. పిచ్చి లక్షణాలు వస్తాయి. బలం ఉండదు, రూపం ఉండదు, బుద్ధి ఉండదు, ప్రాణశక్తి ఉండదు. నాకొద్దు బాబు, వద్దు వద్దు బాబు, నాకు ఈ ముసలితనం అన్నట్టు. నువ్వు నా హృదయం నుంచి పుట్టిన రెండో కొడుకు అనుకున్నాను, నీ వయస్సు నాకు ఇవ్వనన్నావు. నీకు సంతానం సక్రమంగా ఉండక సంకీర్ణం అయిపోగాక, దిక్కుమాలినది వర్ణ సంకరం అయిపోగాక, ధర్మాలు పాటించని వాళ్ళు, తక్కువ లక్షణాలు, పశ్చిమ వంశం తినేవారు, అంచెవర్ణాలు వారు, ఊరి చివర నివసించేవారు, ఇటువంటి వారి నడుమ రాజు అవుదువుగాక. అదిగో ఆ తుర్వసుని యొక్క సంతానమే తొరకలంటే. మిలేచ్చులు ఉదురుగాక. ఇప్పటి ఈ తురక జాతికి అంతటికీ ఆనాటి వాడు మూల పురుషుడు అన్నమాట. స్పష్టోచ్చారణ వల్ల వీరంతా మిలేచ్చులు ఉదురుగాక. అంటే పవిత్ర రూపం ఉండదు, పవిత్ర భాష ఉండదు, పశుపక్షాది ప్రాణులతో సంగమాదులు చేసేటటువంటి వాళ్ళు, ఎడారుల్లో నివసించేవారు, అంతటికి వ్యతిరేకంగా, మత వ్యతిరేకంగా నడుచుకునేటటువంటి వారు, పశు జీవనులు, పచ్చి గొడ్డు మాంసం తినడానికి ఇష్టపడేవారు, ఇటువంటి పాపులు మొదలైన వారందరికీ నువ్వు ప్రభువుదుగా ఇలాగే చెప్పేసాడండి ఆయన. చూడండి ఆ పదాలు. సంకీర్ణ ఆచార ధర్మేషు ప్రతిలోమేషు పుత్రక. సంకీర్ణ